హలో ఫ్రెండ్స్, BKV29 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఏంటంటే మా ఇంట్లో జరిగిన ప్రాబ్లం గురించి చూద్దాము. ఏం జరిగిందంటే ఈరోజు తెల్లవారులగానే ట్యాప్ కొలీలు వచ్చాయి అన్నమాట. కొలీలు వస్తే వాటర్ రాలేదు. ఎందుకు వాటర్ రాలేదు అనేసి అక్కడికి ఇక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని ఏదో గడిపిస్తుంటే తెల్లవారు చూస్తే పెద్ద మా కాలువ పక్కన పెద్ద గొయ్యిలా పడింది అనమాట. ఎందుకు గొయ్యి పడింది అనేసి మీరు చూస్తే ఇంకేంటి లారీ కుమ్మేసి పైపులు అనేవి ఇరిగిపోయాయి అనమాట. అది ఏ విధంగా ఇరిగిపోయి ఆ ప్రాబ్లం మేము ఏ విధంగా ఫేస్ చేసామనేది చూద్దాము. చూసారుగా ఫ్రెండ్స్, మా వాడు ఏం చేస్తున్నాడో ప్లంబరు ఆ పైపులో ఉన్న ఇరుక్కుపోయింది, ఇక్కడ ఇరిగిపోయింది అనమాట. ఎల్బోకి కనెక్ట్ చేసిన ఉన్న పైపు ఇరిగిపోవడం వల్ల మనకి వాటర్ అనేది రాలేదన్నమాట. ఎందుకు ఇరిగిపోయిందంటే నైట్ అంతా పార్కింగ్ చేయడం వల్ల ఏంటంటే వర్షం పడడం వల్ల అక్కడ భూమిలోకి మట్టి అని కుంగిపోయి ఇంకా లారీది టిప్పర్ లారీ అనమాట. ఇంచుమించుగా 11 టన్నులు 13 టన్నులు మెట్లు ఉందన్నమాట. ఆ మెట్ల వల్ల వెయిట్ ఎక్కువైపోయి ఆ వెయిట్కి అక్కడేమో గుంతలాగా ఏర్పడింది అనమాట. గుంతలాగా ఎప్పుడైతే ఏర్పడి ఇరిగిపోయిందో అట్నే పైప్ మీద ప్రెజర్ పడి పైప్ ఇరిగిపోయింది అనమాట. చూడండి మా వాడు తీయడానికి ఎంత కష్టపడుతుండో. ఎట్లాగో మెల్లికి తీసాడు, చిన్నది వచ్చిందన్నమాట. చూడండి లాగుతుండ చాలా కష్టంగా తీసాడు. చూడండి ఏ విధంగా ఉందో, పైపు ఇరిగిపోయింది. ఇప్పుడు ఆ పైప్ని నేను ఏం చేశానంటే పైప్ చూడండి ఎలా కోస్తాను, కోసేసి ఆ పైప్ పట్టుకొని వెళ్ళి షాప్కి వెళ్ళి మనకు నిప్పలు ఒకటి అలాగే 3/4 యూనివర్సల్ ఒకటే ఇవ్వండి అని చెప్పి తీసుకొచ్చానమాట. తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ప్లంబర్ని ఏ విధంగా ఎంత సైజులో కట్ చేయాలనేసి అడిగి ప్లంబర్ ఒకటే అక్కడ చేయి తిరగడం చాలా కష్టమైపోతుంది అనేసి కొంచెం నేను తీసుకొని కట్ చేశాను అనమాట. చూడండి ఏ విధంగా కట్ చేశాను. చూడండి ఆ విధంగా వచ్చింది. అన్ని పనులు ఒకటే చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో పైపుకి కోస్తాను అనమాట బ్లేడ్తోని. చూడండి ఏ విధంగా కోసాను నేను. పైప్ అయితే కొత్తది అనమాట, వేసి ఎన్ని రోజులు అవ్వలేదు. జస్ట్ నాది 3-4 నెలలు అయింది అంతే కొత్త పైపు. సడన్గా ఇరిగిపోవడం అనేది మాకు వాటర్ లేకపోవడం చాలా ట్రబుల్ వచ్చింది అనమాట. అందువల్ల ఏం చేయాలో తిరిగి బొర పని చేయలేదు. లక్కీగా ప్లంబర్ ఫోన్ చేయగానే రావడం వల్ల ముందుగా ముందు దాని చుట్టూ తవ్వమంటమాట. తెల్లవారు 7 గంటలు మొదలెట్టాను. ఇది చేసే టైం తవ్వుతప్పటికి ఇంచుమించుగా 10:30 ఇలాగ అయిపోయింది అనమాట. అంత కష్టపడి తవ్వుతే కానీ అవ్వలేదు. ఎందుకంటే పైప్ ఎక్కడంతో తెలీదు. అలా ఒక దగ్గర అలా చెక్ చేసుకొని అలాగ వస్తే పాయింట్ దొరికిందనమాట. నేను మామూలు ట్రైల్ వేస్తున్నాను ఎలా బిగించాలి ఏంటని. ఎందుకంటే మా వాడు కొంచెం చాలాసేపు నుంచి ఇప్పడం వల్ల కొంచెం టైట్ అయ్యి కొంచెం పక్కకి వెళ్ళినమాట. ఈ లోపల నేను మామూలు ట్రై చేస్తాను అన్నమాట ఎలా బిగించాలి ఏంటని. చూడండి నిప్పులు ఇవన్నీ వేసి టైట్ చేస్తాను, థ్రెడ్డింగ్ కోస్తాను అనమాట. ఎందుకంటే పైప్ కదా అది, పైప్కి షాప్ ఉండడం వల్ల థ్రెడ్డింగ్ ఉండదు. అందుకోసం ముందుగా ఎక్కించి థ్రెడ్డింగ్ కోస్తాను అనమాట. చూడండి నా బాధలు. మంచి ఎండ ఒకటి, బాగా ఎండలోనే బాగా ఇబ్బంది అయిపోయింది. మామూలు కాదు నా బాధ ఊడ్చి వస్తుందంటే. ఎందుకంటే మాకు నీళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. ఎందుకంటే మాకు ట్యాంక్ వాటర్ పబ్లిక్ మున్సిపల్ వాటర్ తప్ప మాకు వేరే ఆప్షన్ లేదనమాట. మా ఊళ్ళో సరిగ్గా వాటర్ ప్రాబ్లం ఎక్కువ అనమాట. ఆ వాటర్ లేకపోతే ఇంకా నీళ్ళకి ఇంకా అంతే సంగతి. బోర్లు కూడా సరిగ్గా పనిచేయవు. అందువల్ల ఎంతో కష్టపడి ప్లంబర్ని పిలిచి మెటీరియల్ చూడండి అన్నీ మళ్ళీ కొత్తగా బిగిస్తాను. నిప్పులు బిగించి యూనివర్సల్తోనే. అరే బాబు, డబ్బుల కోసం కాదు, అర్జెంటుగా రారా బాబు, నువ్వు లేకపోతే పని అయిపోద్దని మనల్ని పిలిచి చేయించానమాట. చూడండి మా ఇద్దరం ఈరోజు బాగా మంచి ఎండ ఒకటి కాసేస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఈ పని చేయించుకున్నాం అనుకోండి,
యువతలకు మాకు వాటర్ రాదు. దాంతోపాటు ఇక్కడ వాటర్ అనేది లీక్ అయిపోయి బయటకు పోద్ది అనమాట. దానివల్ల ఏంటంటే వాటర్ అనేది చాలా లాస్ అయిపోద్ది కదా, దానివల్ల చాలా మందికి ఉపయోగపడకుండా నిరుపయోగం అయిపోద్ది అనమాట. ఇందుకోసం చాలా ఎమర్జెన్సీ దీని ఏ విధంగానే సాల్వ్ చేస్తే కానీ మాకు ఇంట్లో నీళ్ళు ఉండవు అనేసి తెల్లవారింటికి అది కాలు పట్టుకొని రారా బాబు అని చెప్పి రమ్మన్నమాట. చూడండి టెఫ్లాన్ టేప్ అది వేసి నీట్గా ఎక్కిస్తున్నాడు. ఇప్పుడు మన చేతిలో ఉంది కదా, దాన్ని యూనివర్సల్ అంటారు అన్నమాట. 3/4 యూనివర్సల్ వేసి దానికి వాటర్ పెట్టి మనం లాకింగ్ చేస్తాడనమాట. చూడండి థ్రెడ్డింగ్ ఏ విధంగా లాకింగ్ చేస్తుండో. చూడండి ఆ విధంగా లాక్ చేసి ఇప్పుడు టైట్ చేస్తాడనమాట. పైప్ రెంచులు 2 పైప్ రెంచులు పెట్టుకొని ఒక పక్క ఒకటి పెట్టుకొని టైట్ చేసాడనమాట. ఇంకా సరిగా టైట్ ఇంకో పైప్ రెంచ్ ఎక్కడ ఉందని అడిగాడు. అప్పుడు తెచ్చి చూడండి, అంటే మనకి ఏదైనా మాకు కోరి లారీ వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందంటే